ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఆ మనుష్యుడట యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతున్నాడట. దిగి వెళ్ళడం, దిగజారిపోవడం. ఆత్మీయంగా దీనిని మనం చూసుకున్నప్పుడు దినదినము మనం ఆత్మీయ అభివృద్ధిని చూసేవారిగా ఉండాలి. దినదినము దేవునికి దగ్గరగా జరిగేవారిగా మనం ఉండాలి. ఈ మనుష్యుడట దిగి వెళుతున్నాడట, దొంగల చేతిలో చిక్కాడట. పేతురు తదితర శిష్యులు దేవాలయమునకు ఎక్కి వెళుతుండెను. అక్కడ ఉన్న ఒక వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా దేవుడు, మేము కలిగి ఉన్నదే నీకిచ్చుచున్నామని యేసుక్రీస్తు నామమున లే అన్నప్పుడు ఆ వ్యక్తి లేచినట్లుగా మనం చూస్తాం. దిగి వెళ్ళడం, దొంగల చేతిలో చిక్కడం మనం చూస్తున్నాం. ఎక్కి వెళుతూ ప్రభువు నామమున అద్భుతం చేయడం మనం చూస్తున్నాం. నీవు ఆత్మీయంగా అభివృద్ధిని చెందే వ్యక్తిగా ఉంటున్నావా? దినదినము దేవునికి దగ్గరగా జీవించే వ్యక్తిగా ఉంటున్నావా?